నమస్కారం జీటీపీఎల్ వార్తలకి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ మహిళలలో సాధికారత రక్షణ సమానత్వం పెంపొందించేందుకు ఎన్జీఓలు కృషి చేయాలి సిపి కార్తికేయ సతీమణి రీచా కార్తికేయ విద్యార్థులకు ఉన్నత చదువు ఉపాధి అవకాశాలకు ఎన్సీసీ ఎంతో ఉపయోగపడతాయి సి సర్టిఫికెట్ పరీక్ష కేంద్రాన్ని సందర్శించిన గ్రూప్ కమాండర్ డీకే గుప్తా వెల్లడి కేదారేశ్వర ఆశ్రమంలో మొదలైన మహాశివరాత్రి వేడుకలు మంగిరాములు మహారాజ్ ఆధ్వర్యంలో ఘనంగా శివ కళ్యాణం శివరాత్రికి ముస్తాబైన శివాలయాలు రంగురంగుల విద్యుత్ దీపాలతో ప్రత్యేక ఏర్పాట్లు చేసిన ఆలయ కమిటీలు అర్ధరాత్రి నుంచి మొదలు కానున్న పూజలు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పునర్జీవన పథకం ద్వారా పూర్తి చేయాలి హైదరాబాద్ లో అధికారులతో సమీక్షించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఉద్యోగుల సమస్యలు పరిష్కారానికి టీఎన్జీఓ సంఘం కృషి చేస్తోంది ఆర్మూర్లో టీఎన్జీఓస్ నూతన భవనాన్ని ప్రారంభించిన టీఎన్జీఓస్ రాష్ట్ర అధ్యక్షుడు రవీందర్ రెడ్డి వెల్లడి కన్న కొడుకే కాలయముడయ్యాడు క్షణికావేశంలో తల్లిని చంపిన కొడుకు ఆర్మూర్లో ఘటన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పునరుజ్జీవన పథకం పనులను త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర రోడ్లు రవాణా గృహ నిర్మాణ అసెంబ్లీ వ్యవహారాల శాఖల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు ప్యాకేజీ 21 పనుల్లో భాగంగా పడకంటి మెట్పల్లి పైప్ లైన్ పనులపై గోదావరి బేసిన్ కమిషనర్ మధుసూదన్ రావుతో రోడ్డు భవనాలు ట్రాన్స్పోర్టు హౌసింగ్ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమీక్షించారు పైప్ లైన్ పనులు ఎంత మేర పూర్తి అయ్యాయని అధికారులను మంత్రి అడిగి తెలుసుకున్నారు 80 కిలోమీటర్లు మెయిన్ ట్రంక్ ఎంఎస్ పైప్ లైన్ కి గాను 27 కిలోమీటర్ పైప్ లైన్ పనులు పూర్తి అయ్యాయని అధికారులు సమాధానమిచ్చారు ఈ జూన్ కల్లా మెయిన్ ట్రంక్ ఎంఎస్ పైప్ లైన్ పనులు పూర్తి చేయాలని అధికారులు మరియు ఏజెన్సీని మంత్రి ఆదేశించారు ప్యాకేజ్ 21 పనుల్లో భాగంగా మెట్టెపల్లి వద్ద పంప్ హౌస్ నిర్మాణం కోసం తొందరగా స్థల సేకరణ పూర్తి చేసి 3 నెలల్లో పంప్ హౌస్ నిర్మాణం చేపట్టి పూర్తి చేయాలని ఆదేశించారు మోటార్ మండలాలలోని గ్రామాలకు సాగునీరు అందించే బృహత్తర కార్యక్రమం ఈ ప్యాకేజీ 21 కాబట్టి పైప్ లైన్ పనులు తొందరగా పూర్తి చేసుకుని కాళేశ్వరం నీళ్లతో బీడు భూములకు సాగునీరు అందివ్వాల్సిన అవసరం దృష్ట్యా ఆయా గ్రామాలలోని గ్రామ అభివృద్ధి కమిటీలు రైతులు అందరూ పనుల్లో భాగస్వామ్యమై పైప్ లైన్ పనులు తొందరగా పూర్తి చేసుకోవడానికి అధికారులకు కాంట్రాక్టర్లకు సహకరించాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కోరారు అట్లే ఇక్కడ పెడుతున్నాం కదా మనం సో ఇది ఈ ఆయకట్టు ఈ దీని కింద ఉన్న ఆయకట్టుకి వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఎఫ్ఎఫ్స్ నుంచి ఇప్పుడు మన క్రాసింగ్ ఇది ఉంది ఇక్కడ ఎఫ్ఎఫ్స్ క్రాసింగ్ ఇది మన పైప్ లైన్ ఇక్కడ పంప్ హౌస్ ఇక్కడ అరేంజ్ చేసి దీనిలో వాటర్ని పంప్ చేసి ఈ బిట్ట మొత్తం కవర్ చేయమంటారు సేమ్ ఏదో నెట్వర్క్ యాజిటీస్ ఉంటుంది బట్ వాటర్ మాత్రం ఇక్కడ నుంచి ఇస్తాము ఇదంతా తీసుకుని వచ్చి ఇదంతా వచ్చేదాకా ఎందుకు నువ్వు వేస్ట్ ఎలా ఉందో వచ్చి ఒకటి కెనాల్ రన్ చేస్తే మళ్ళీ అక్కడి నుంచి అంత కిందికి గ్రావిటీ పోతుందని వాళ్ళకి చెప్పినాం సరే వాళ్ళ సరే వాళ్ళు చేయండి మీరు ఇట్లా పెట్టండి మీ ఏజెన్సీ గారు చెప్పినట్టు సిస్టమ్ అంతా అవసరం అనుకుంటే తీసుకొని దాంట్లో ఇక్కడ 5 మినిట్స్ ఉంది సార్ ఇక్కడ వాటర్ డెప్త్ ఫ్లడ్ కెనాల్ బట్ 10 మినిట్స్ దాకా కట్టింగ్ ఉంది ఇక్కడ ఈ కార్యక్రమంలో గోదావరి బేసిన్ కమిషన్ మధుసూదన్ రావు నానక్రామ్ డిప్యూటీ కమిషనర్ ఏజెన్సీ తదితరులు పాల్గొన్నారు ఓటరు నమోదు ప్రత్యేక క్యాంపెయిన్ పురస్కరించుకుని ఆదివారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ ఎంఆర్ఎం రావు నగరంలో పులాంగ్ సారంగపూర్లలో పోలింగ్ కేంద్రాలలో జరిగే ఓటరు నమోదు ప్రక్రియను పరిశీలించారు
నిజామాబాద్ సౌత్ తహసీల్ ఆఫీస్ నగరపాలక సంస్థ కార్యాలయంను జిల్లా కలెక్టర్ రామ్ మోహన్ రావు సందర్శించి ఓటరు జాబితాలో గుర్తించిన డూప్లికేట్, డబుల్ నేమ్, లాజికల్ ఎర్రర్ సవరించే ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు. ముందుగా జిల్లా కలెక్టర్ పులం పోచమ్మ గల్లి ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన 67, 68, 69 పోలింగ్ కేంద్రాలను సారంగపూర్లో గల పశు సంవర్ధక శాఖ లైవ్ స్టాక్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన 203, 204, 281 పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు. ఒక్కొక్క కంప్యూటర్ ఆపరేటర్లను కొన్ని పోలింగ్ స్టేషన్లను కేటాయించి సవరణ చేసి జాబితాను కూడా పోలింగ్ స్టేషన్ వారీగా చేస్తే సక్రమంగా ఉంటుందని కలెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమంలో నగరపాలక కమిషనర్ జాన్ థామ్సన్, తహసీల్దార్ వేణుగోపాల్, మున్సిపల్ ఇంజనీర్ రషీద్ తదితరులు పాల్గొన్నారు. మహిళలు అన్ని రంగాలలో రాణించాలని, ఆత్మవిశ్వాసంతో దృఢంగా పట్టుదలతో ముందుకు వెళ్లాలని సిపి కార్తికేయ, ఆయన సతీమణి రీచా కార్తికేయలు తెలిపారు. నిజామాబాద్ నగరంలోని రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని రోటరీ క్లబ్ సభ్యుల సతీమణులు సుమారు 300 మంది మహిళలు ద్విచక్ర వాహనాలతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపి కార్తికేయతో పాటు ఆయన సతీమణి రీచా కార్తికేయలు పాల్గొన్నారు. ఆఫీసర్స్ క్లబ్ వద్ద బైక్ ర్యాలీని ఆకుపచ్చ జెండాను ఊపి రీచా కార్తికేయ ఊరేగింపును ప్రారంభించారు. అనంతరం రీచా కార్తికేయ మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ఆత్మవిశ్వాసంతో దృఢంగా పట్టుదలతో ఉండి ముందుకు సాగాలన్నారు. As we all know that we celebrate International Women's Day on 8th March, but today we are celebrating it in advance. Though we don't need any day to celebrate the strength of womanhood, as we all know that women are very powerful and very strong. We take care of our family as well as professionally also we are very good. So today to see so many women, lovely ladies of Nizamabad together organizing this rally to celebrate the strength of womanhood, I'm really happy to be part of it. ఇంతమంది మహిళలు ఇందూర్ నగరంలో తమ తమ సేవలు స్వచ్ఛందంగా అందిస్తున్నందుకు సిపి కార్తికేయ వారిని అభినందించారు. All ladies of Nizamabad అందరికి a very happy Women's Day in advance. ఈ రోజు నిజామాబాద్లో ఒక పెద్ద టూ-వీలర్ ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో వేరియస్ ఆర్గనైజేషన్ తరఫున ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ లార్జ్ నెంబర్ ఆఫ్ ఉమెన్ ఆర్ సీన్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ అండ్ ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్ ఫర్ దేర్ ఫ్యూచర్. And also I am hoping that this particular day and this rally will improve in the overall situation of women in this society, and women are extremely capable of doing anything and achieving everything in this society, and we should always respect women and always encourage them for whatever do, and it is impossible to think of a society with the important role of women. I wish the K6 viewers of K6 channel of Nizamabad a very happy Women's Day in advance. Thank you. ఈ కార్యక్రమంలో కన్వీనర్ అనుపమ సుబేదర్ మాట్లాడుతూ ఇందూర్ నగరంలో చరిత్రలో మొదటిసారి 15 స్వచ్ఛంద సంస్థల తరఫున 300 మంది మహిళలు ర్యాలీల్లో పాల్గొనడం విశేషం అన్నారు. చాలా మంది దీంట్లో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. వీరందరి సహకారంతో ఈ రోజు అంటే మేము ఈ మహిళలు టూ వీలర్ ర్యాలీని ఎందుకు నిర్వహించామంటే దీని వెనుక ముఖ్యం మహిళలు అన్ని రంగాలలో తన సత్తా చాటుతున్నారు. అయినా ప్రతి క్షేత్రంలో అంటే వంటింటి నుంచి వాళ్ళు అంతరిక్షం వరకు వెళ్లారని చూపడానికి సునీత విలియమ్స్, కల్పనా చావ్లా వీళ్ళే నిదర్శనము. అందుకొరకు మహిళలకు అవకాశం ఇస్తే, మా మహిళలకు సమాన గౌరవాన్ని ఇస్తే వారు ఎక్కడికైనా వెళ్తారనే ఉద్దేశంతో మహిళలు అన్ని క్షేత్రాలలో వాళ్ళు పైకి వచ్చినా గానీ ఎక్కడో చోట వాళ్ళకు రక్షణ కరువవుతుంది. ఇంకా ఈ కార్యక్రమంలో న్యాయవాదులు, డాక్టర్లు, ఐఎంఏ అధ్యక్షులు కవితారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కోరిన కోరికలు తీర్చే భోలా శంకరుని జయంతి మహాశివరాత్రి రోజు భగవంతుని నామస్మరణం చేస్తూ అభిషేకం చేస్తే కష్టాలు తొలగి సుఖాలు కలుగుతాయని కేదారేశ్వర ఆశ్రమం వ్యవస్థాపకులు మంగిరాములు మహారాజ్ అన్నారు. నందిపేట్ మండలంలో ఉన్న కేదారేశ్వర ఆశ్రమంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మంగిరాములు మహారాజ్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం మంత్ర పుష్పము, అనంతరం స్వామి చేతుల మీదుగా ప్రసాద వితరణ చేశారు. అనంతరం అభిజిత్ లగ్నమున శుభ కళ్యాణము ఘనంగా నిర్వహించారు. చెప్పండి. మాంగళ్యం తంతు శతజీవ వత్సర దర్శనం
మంగళం నమః శివాయ మంగళప్రదాయ సర్వమంగళమనోభిరాయ మంగళం ధాన్యాస సహిత భవ్యమహారుద్రపూజిత సహిత వైభవాయ సాంగాయ మంగళం జయ మంగళం నమః శివాయ మంగళప్రదాయ సర్వమంగళమనోభిరాయ మంగళం శివకరాయ శంకరాయ సేవకజన దోషరాయ భవహరాయ భవానీధరాయ మంగళం జయ మంగళం నమః శివాయ మంగళప్రదాయ సర్వమంగళమనోభిరాయ మంగళం. ఈ సందర్భంగా మంగిరాములు మహారాజ్ మాట్లాడుతూ లోక కళ్యాణార్థం అనేక కార్యక్రమాలు ఆశ్రమంలో నిర్వహించడం జరిగిందని చెప్పారు. శివుని కృప ఉంటే అన్ని సుఖంగా జరుగుతాయని తెలిపారు. మహాశివరాత్రి సోమవారం రోజున వస్తుందని భక్తులు ఉపవాసంతో ఉండి ఆ పరమాత్ముని స్మరిస్తూ ఉండాలని ఆయన సూచించారు. ఉన్నత విద్యతో పాటు ఉపాధి అవకాశాలకు ఎంతగానో ఎన్సీసీ సి సర్టిఫికెట్ దోహదపడుతుందని ఎన్సీసీ గ్రూప్ కమాండర్ డీకే గుప్తా అన్నారు. పకడ్బందీగా ఈ రోజు ఫైనల్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. నిజామాబాద్ నగరంలోని గిరిరాజ్ డిగ్రీ కళాశాల ఆవరణలో ఎన్సీసీ సి సర్టిఫికెట్ కు సంబంధించిన వార్షిక పరీక్ష పగడ్బందీగా నిర్వహించారు. ఈ పరీక్షలో నిజామాబాద్ జిల్లాతో పాటు కరీంనగర్, ఆదిలాబాద్, సంగారెడ్డి జిల్లాకు చెందిన మొత్తం 1090 మంది విద్యార్థులకు గాను 998 మంది విద్యార్థులు పరీక్ష రాశారని, 92 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు గ్రూప్ కమాండెంట్ తెలిపారు. For the APAT Directorate. This is today the written part is being conducted. The cadets appeared for the practical exam on 24th of February. A total of 1000 cadets who are pertaining to the group of Nizamabad NCC, they are appearing in the test. The results will be announced somewhere in the month of April after it is evaluated and it is approved by the directorate. This result will enable all the cadets to apply for the armed forces vacancies, wherein they will be given extra advantage over the other applicants who are not from NCC. ఇప్పటికే వీరికి డ్రిల్, వెపన్ శిక్షణ, మ్యాప్ రీడింగ్, ఫీల్డ్ క్రాఫ్ట్, బ్యాటిల్ క్రాఫ్ట్ తదితర అంశాలపై గత నెల 24వ తేదీన పరీక్ష నిర్వహించినట్లు తెలిపారు. మీరు చూస్తున్నటువంటిది ఎన్సీసీకి సంబంధించిన సి సర్టిఫికెట్ ఎగ్జామ్ రిటర్న్ టెస్ట్. సి సర్టిఫికెట్ అనేది ఫైనల్. దీని ప్రాముఖ్యత ఏంటి అంటే ఎన్సీసీ ట్రైనింగ్ సఫలవంతంగా పూర్తవడం ఒకటి, రెండవది ఆ సర్టిఫికెట్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఉన్నత విద్యాపరంగా వాళ్ళకి స్పెషల్ కోటా ఉంటుంది. కొన్ని ఇన్స్టిట్యూషన్స్లో ఉద్యోగాలలో కూడా పోలీస్కి సంబంధించిన ఉద్యోగాలు కానీ, ఆర్మీకి సంబంధించిన ఉద్యోగాలు కానీ, ఆర్మీలో 2 రకాలు, ఒకటి సోల్జర్ పరంగా, రెండోది ఆఫీసర్ పరంగా. సోల్జర్ పరంగా చెప్పుకుంటే సి సర్టిఫికెట్ చెందిన వాళ్ళు ఎవరైతే ఆఫీసర్కి అప్లై చేసుకోలేరో విద్యాలోపం వల్లనో ఇంకేదో పరిస్థితుల వల్ల వాళ్ళకి రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది కొన్ని కేటగిరీస్లో. ఈ రోజు నిర్వహించిన పరీక్షల్లో 747 మంది సీనియర్ డివిజన్ కు చెందిన పురుషులు, 250 మంది సీనియర్ డివిజన్ కు చెందిన మహిళలు పరీక్షలు రాసినట్లు గుప్తా తెలిపారు. వీరికి సి సర్టిఫికేట్ లభిస్తే భవిష్యత్తులో ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని వివరించారు. ఈరోజు గిరిరాజ్ కాలేజ్లో మొట్టమొదటిసారిగా ఎన్సీసీ సి సర్టిఫికేట్ ఎగ్జామ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. దీంట్లో 4 జిల్లాల కరీంనగర్, ఆదిలాబాద్, సంగారెడ్డి అండ్ నిజామాబాద్ థర్డ్ ఇయర్ క్యాడెట్స్, ఎన్సీసీ థర్డ్ ఇయర్ క్యాడెట్స్ ఎవరైతే బి పాస్ అయ్యారో వాళ్ళు అపియర్ అవుతున్నారు. అరౌండ్ 1100 క్యాడెట్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ ఎగ్జామ్ రిటర్న్ ఎగ్జామ్ ఉంది. ఈరోజు 3 hours ఎగ్జామ్. మార్నింగ్ 10కు స్టార్ట్ అయింది, 1 o'clock అయిపోద్ది. అది ఈ సర్టిఫికెట్ పిల్లలకి చాలా వ్యాలిడ్ ఫర్ వాళ్ళ హయ్యర్ ఎడ్యుకేషన్కి, రిజర్వేషన్ ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్సో ఫోర్సెస్లో జాయిన్ కావడానికి ఈ ట్రైనింగ్ అనేది వాళ్ళకు చాలా ఉపయోగం. మహాశివరాత్రి దృష్ట్యా పట్టణంలోని నవనాథ సిద్ధిలగుట్టపై ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలను కల్పించారు. శివరాత్రి సందర్భంగా వేల సంఖ్యలో భక్తులు ఆ దేవుని దర్శించుకుంటారు. భక్తుల తాకిడి దృష్ట్యా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆలయంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు శేఖర్ రెడ్డి, సభ్యులు, అర్చకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం శివరాత్రి పర్వదినాన సిద్దిలగుట్టపై ఆర్మూర్ పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఉదయం 3 గంటల నుండి శివ దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు చేస్తారని, భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగిందని, శివ దర్శనానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయడం జరిగిందని, ఎండ ఎక్కువగా ఉన్నందున సామయాలు, టెంట్లు ఏర్పాటు చేసి త్రాగునీటి సౌకర్యం కల్పిస్తున్నామని, ఈ రోజు శివ కళ్యాణం చేయడం జరిగిందని తెలిపారు. భక్తులు పెద్ద ఎత్తున దేవుణ్ణి దర్శించుకుని దేవుని కృపకు పాత్రులు కావాలని కోరారు. నవనాథ సిద్ధేశ్వర స్వామి దేవాలయము చాలా పురాతనమైనది. ఈ విషయం అయితే భక్తులందరికీ తెలిసినటువంటిదే. సంవత్సర కాలంలో విశేషంగా పూజలు అందుకున్నటువంటి మన క్షేత్రం నవనాథ సిద్ధేశ్వర స్వామి క్షేత్రం. ఈ మహాశివరాత్రి పర్వదినాన, మహాశివరాత్రి ముందు రోజు ఇక్కడ పార్వతీ పరమేశ్వర యొక్క కళ్యాణం నిర్వహించడం జరుగుతుంది. ఆ పార్వతీ పరమేశ్వర కళ్యాణము నిర్వహించి పోయిన సంవత్సరం నుండి గత సంవత్సరము, ఈ సంవత్సరము నూతనంగా పార్వతీ పరమేశ్వర కళ్యాణం నిర్వహించడం జరుగుతుంది. ఈ సంవత్సరంలో కూడా పార్వతీ పరమేశ్వర యొక్క కళ్యాణం నిర్వహించి భక్తులకు వారి శివరాత్రి శుభాకాంక్షలు తెలుపుతూ ఆలయ ప్రాంగణంలో ఇక్కడ శివరాత్రి వేడుకలు జరపడం జరుగుతుంది. గ్రామాలలో ఉన్న సమస్యలను పరిష్కరించి అభివృద్ధికి నిధులు కేటాయించాలని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని కలిసి నందిపేట్ మండల సర్పంచులు వినతి పత్రం సమర్పించారు. నందిపేట్ మండలంలోని నూతనంగా ఎన్నికైన సర్పంచులు ఆదివారం రోజు హైదరాబాద్ లో ఎమ్మెల్యే ఆసన్న గారి జీవన్ రెడ్డిని మర్యాద పూర్వకంగా సిరాజ్పల్లి సర్పంచ్ తోట గణేష్, కుద్వాన్పూర్ సర్పంచ్ సాగర్, తొండాపూర్ సర్పంచ్ దేవన్న, నడుకూడ సర్పంచ్ మధులిక రాగులు మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సర్పంచులు మాట్లాడుతూ గ్రామాల్లో నెలకొన్న సమస్యలను గురించి ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లామని, గ్రామాలను అన్ని విధాల అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారని అన్నారు. ప్రస్తుతం పాత ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, కరీంనగర్ జిల్లాలలో ఎన్నికల హడావిడి మొదలైంది. ఇటు ఉపాధ్యాయులు పట్టభద్రుల ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు బరిలో నిలవబోతున్న ఎమ్మెల్సీ అభ్యర్థులు నానా తంటాలు పడుతున్నారు. ఇప్పటికే క్యాంపులు నిర్వహిస్తూ ప్రచారం చేస్తున్న నేతలంతా గెలుపే లక్ష్యంగా వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. మరోవైపు షెడ్యూల్ ప్రకారం ఎన్నికలను పగడ్బందీగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం పోలింగ్ కేంద్రాల వివరాలను వెల్లడించింది. ఓటర్లు పోలింగ్ కేంద్రాల సంఖ్యను పరిశీలిస్తే 2013 ఫిబ్రవరి 21న జరిగిన ఎన్నికల నాటి నుంచి 2019 నాటికి భారీగా పెరుగుదల కనిపిస్తుంది. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాల పరిధిలో 2013లో 324 పోలింగ్ కేంద్రాలు ఉండగా ఇప్పుడు వీటి సంఖ్యను 566కు పెంచారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక కోసం 313, ఉపాధ్యాయులు ఎమ్మెల్సీ ఎన్నిక కోసం 253 కేంద్రాలను ఎన్నికల అధికారులు ఏర్పాట్లు చేశారు. నిజామాబాద్ జిల్లాలో పట్టభద్రుల ఓటర్లు 25,511 మంది, ఉపాధ్యాయ ఓటర్లు 2,966 మంది ఉన్నారు. వీరి కోసం నిజామాబాద్ జిల్లాలో ఉపాధ్యాయ ఓటర్లకు 29 పోలింగ్ కేంద్రాలు, పట్టభద్రులకు 43 పోలింగ్ కేంద్రాలను అందుబాటులోకి తెచ్చారు. ఇక కామారెడ్డి జిల్లాలలో పట్టభద్రుల ఓటర్లు 10,253 మందికి 22 పోలింగ్ కేంద్రాలు, ఉపాధ్యాయ ఓటర్లు 1,847 మందికి 22 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 51 పోలింగ్ కేంద్రాలు, ఉపాధ్యాయ ఓటర్లకు 65 పోలింగ్ కేంద్రాలు, పట్టభద్రుల కోసం నిర్దేశించారు. ఉమ్మడి 4 జిల్లాల పరిధిలో 1,56,121 మంది పట్టభద్రుల ఓటర్లు ఉండగా ఇప్పుడు ఆ సంఖ్య 1,90,082 మందికి చేరింది. మొత్తం 33,961 మంది కొత్తగా ఓటు హక్కు పొందారు. ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ నియోజకవర్గంలోనూ ఓట్లు పెరగడంతో గతంలో ఉన్న 20,289 ఓటర్ల సంఖ్య కాస్త 22,487 మంది ఓటర్లకు చేరింది. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్ లో గల రవి పబ్లిక్ స్కూల్ 34వ వార్షికోత్సవం శనివారం సాయంత్రం పాఠశాల ఆవరణలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నూడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ విశాలిని రెడ్డి, పాఠశాల కరెస్పాండెంట్ మహేందర్ రెడ్డి, కార్యదర్శి సరళ, ఇతర అతిథులు హాజరయ్యారు.
సందర్భంగా నూడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు చదివి తల్లిదండ్రులకు గురువులకు మంచి పేరు తీసుకురావాలన్నారు. ఎడ్యుకేషన్ కూడా ఎందుకంటే ఈరోజు బాగా బిజీ లైఫ్ అయిపోయింది. ముఖ్యంగా నన్నే తీసుకుంటే నేను నూడా చైర్మన్గా మా మిస్సెస్ కార్పొరేటర్గా బిజీ లైఫ్ అయిపోయింది. మరి పిల్లలు పొద్దున 7 గంటలకు పోతే రాత్రి 7 గంటలకు వస్తున్నారు. మనం వాళ్ళని చదివేయాలంటే మాత్రం అవుతలేదు. అందరి పేరెంట్స్ పరిస్థితి అదే ఉంది. కానీ ముఖ్యంగా వాళ్ళంతా మీ దగ్గర ఎక్కుంటున్నారు కాబట్టి మరి మంచి సదుపాయాలు వాళ్ళకి కల్పించాలని, మంచి అవకాశాలు కల్పించాలని, మంచి సదుపాయాలు కల్పిస్తూ వారికి స్పోర్ట్స్లో కానివ్వండి, మంచి సోషల్ యాక్టివిటీలో పాల్గొనే విధంగా పూర్తి బాధ్యతలు కూడా మీరే తీసుకుంటారని పాఠశాల కరస్పాండెంట్ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ 34 సంవత్సరాల క్రితం 15 మంది విద్యార్థులతో ప్రారంభమైన పాఠశాల ప్రస్తుతం 900కు పైగా విద్యార్థులతో జిల్లాలోనే ఉత్తమ పాఠశాలగా ఉండటానికి తల్లిదండ్రులు విద్యార్థులే కారణమన్నారు. మంచి విద్యను అందించాలనే ఉద్దేశంతో పాఠశాలను స్థాపించడం జరిగిందన్నారు. ఆ యొక్క విద్యార్థులు స్కూల్కి వచ్చి స్కూల్ లోపల చదువుతున్నారా, అటెండెన్స్ ఉన్నదా లేదా వెరిఫై చేసుకోవాలి అని నేను కోరుతున్నాను. ఇది చాలా ముఖ్యమైన విషయము. అలాగే ఏదైతే 9th క్లాసు 10th క్లాసు 8th క్లాసు విద్యార్థులకు ప్రత్యేకంగా మీరు తల్లిదండ్రులు తప్పకుండా శ్రద్ధ తీసుకోవాలి. మన చైర్మన్ గారు చెప్పినట్టు వాళ్ళు పిల్లలు వీళ్ళు ఎవడు ఎన్ని అవుతున్నది, వాళ్ళ యొక్క బాధలు అర్థం చేసుకుంటున్నాము. ఈ యొక్క తల్లిదండ్రులు మా దగ్గర ట్యూషన్ ఫ్రీగా ఇవ్వబడుతున్నది కాబట్టి సాయంత్రం పూట నా యొక్క సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. ఆర్మూర్ పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో నూతనంగా నిర్మించిన డివిజన్ స్థాయి టీఎన్జీఓస్ భవనాన్ని టీఎన్జీఓస్ కేంద్ర కమిటీ అధ్యక్షుడు కారెం రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి మామిళ్ళ రాజేందర్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యోగ పక్షాన ఉండి ఉద్యోగుల సమస్యల కోసం టీఎన్జీఓస్ కృషి చేస్తుందని, తెలంగాణ ఏర్పడిన అనంతరం డివిజన్ల వారీగా టీఎన్జీఓస్ భవనాలు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుందని, ఉద్యోగులు ఏ సమస్యలున్నా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకుందామని భవన నిర్మాణానికి కృషి చేసిన సభ్యులను ఆయన అభినందించారు. చాలా వరకు మేము భవనాలు నిర్మించుకోవడం జరిగింది. ఇంకా అక్కడక్కడ మిగిలినటువంటి భవనాన్ని కూడా పూర్తి స్థాయిలో నిర్మించడానికి కూడా తెలంగాణ ఎన్జిఓస్ కూడా మొదలు పోతుంది. రేపు రాబోయే కాలంలో ఈ భవనాలన్నీ కూడా పూర్తి చేసుకొని అన్ని కార్యాలయాల్లో అన్ని తాలూకాలో కూడా భవనాన్ని కూడా ప్రారంభం కూడా చేసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా ఇలా ఉద్యోగస్తులు, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యోగస్తులంతా కూడా బాధ్యతతో పనిచేసి నిజంగానే మేము ఇవాళ ప్రజలకు కష్టపడి పనిచేస్తామని కూడా ముందుకొచ్చి పరిగణన లేకుండా తమ యొక్క విధులలో భాగస్వాములవుతా ఉన్నారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీఓ జిల్లా అధ్యక్షులు అలుక కిషన్, ప్రధాన కార్యదర్శి సంఘం అమృత్ కుమార్, ఆర్మూర్ అధ్యక్ష కార్యదర్శులు గంగా కిషన్, గోవర్ధన్ స్వామి, ఎస్టీఓ సంఘం అధ్యక్షులు రాములు, పిఆర్టీయు రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు జలేందర్, రవీందర్, ప్రవీణ్, రాజు తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లాలో స్వయంభూగా వెలిసిన ఓదెల శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో అంగరంగ వైభవంగా భ్రమరాంబ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి స్వామివారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలను అందజేశారు. పెద్దపల్లి జిల్లాలోని అతిపెద్ద శైవ క్షేత్రం ఓదెల శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల కళ్యాణ మహోత్సవం వేద పండితుల మంత్రోచ్చారాల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్వామివార్లకు పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పట్టు వస్త్రాలు, తలంబ్రాలను స్వామివార్లకు అందజేశారు. అనంతరం అర్చకులు స్వామివారి కళ్యాణ మహోత్సవం భక్తుల కోలాహలం మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో రాజేందర్, ఎంపీపీ గట్టు రమాదేవి శ్రీనివాస్, జెడ్పీటీసీ గంట అక్షితారాములు, ఓదెల సర్పంచ్ ఆకుల మహేందర్, సింగిల్ విండో చైర్మన్ అల్ల శ్రీనివాస్ రెడ్డి, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు కావాటి రాజు, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రెడ్డి వెంకట్రెడ్డి, ఆలయ అర్చకులు వీరభద్రయ్య, భువనేశ్వర్, పంచాక్షరి, భవానీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. Namo
బాసర సరస్వతి ఆలయం శివరాత్రి వేడుకలకు ముస్తాబయ్యింది. ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వేద పండితులు తెలిపారు. నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి వారి దేవాలయంలో మహాశివరాత్రి పండుగ సందర్భాన్ని పురస్కరించుకొని ఆలయ ప్రాంగణంలో మరియు వేదవ్యాస్ ఆలయంలో మరియు గోదావరి నదిఘాట్ వద్ద శ్రీ సూర్యేశ్వర ఆలయంలో ఉదయం ప్రత్యేక పూజలు అభిషేకంలో బిల్వార్చన జరపబడునని వేద పండితులు తెలిపారు. సాయంత్రం అమ్మవారి ఆలయ ప్రాంగణంలో మహాలింగార్చన కార్యక్రమం వేద పండితుల సమక్షంలో జరపబడునని, అదేవిధంగా రాత్రి 10:30 నుండి వ్యాస్ ఈశ్వరాలయంలో మరియు సూర్యేశ్వర ఆలయంలో మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, బిల్వార్చన మరియు లింగోద్భవ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహిస్తారన్నారు. శ్రావణ నక్షత్రం సోమవారం రోజున మహాశివరాత్రి రావడం విశేషం. దీనిని సిద్ధి శివరాత్రి అని కూడా అంటారు. కావున ప్రతి ఒక్కరూ మహాశివరాత్రి వ్రతాన్ని ఆచరిస్తే చాలా విశేషము. శివరాత్రికి ఉపవాసం జాగారం ఆరంభించే వారికి చాలా మంచిది. కాబట్టి భక్తులు ఈ విషయాన్ని ఉపయోగించుకొని శివరాత్రి పండుగను జరుపుకోవాలని వేద పండితులు తెలిపారు. పరమేశ్వరుని అనుగ్రహంతో పాటు శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి దివ్యమైన ఆశీస్సులు అనుగ్రహం పొందుతారని చెప్పారు. ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో వసతులు ఉన్నాయని కొరట్పల్లి జెడ్పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయుడు అశోక్ అన్నారు. డిచ్పల్లి మండలంలోని కొరట్పల్లి గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామ కమిటీ సభ్యులు, విద్యా కమిటీ సభ్యులతో పాటు స్థానిక సర్పంచ్, ఎంపీటీసీ, టీఆర్ఎస్ నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మొదట జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం స్వాగతోపన్యాసం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. వివిధ తరగతులకు చెందిన విద్యార్థులు వివిధ అంశాలపైన రకరకాల దేశభక్తి గీతాలపై నృత్యాలు చేశారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమం ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సందర్భంగా గ్రామ కమిటీ సభ్యులతో పాటు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అశోక్ మాట్లాడారు. అందరి సహకారంతో పాఠశాల అభివృద్ధి జరుగుతుందని, విద్యార్థులు అన్ని రంగాలలో రాణించే విధంగా కృషి చేస్తున్నామన్నారు. మూర్ఖుడు తన ఇంట్లో గౌరవింపబడతాడు, అధికారి తన గ్రామంలో గౌరవింపబడతాడు, రాజు తన రాజ్యంలో గౌరవించాడు. కానీ ఒక చదువుకున్నవాడు మొత్తం ప్రపంచంలో గౌరవించబడతాడు. మేడం యొక్క ఉద్దేశమే ఇది. గట్టి చప్పట్లతో ఒకసారి. కాబట్టి ఇంకోటి విషయం గమనించాల గ్రామస్తులు, మన గ్రామాభివృద్ధి కమిటీ కావచ్చు, యువకులు కావచ్చు, యువజన సంఘ సభ్యులు కావచ్చు, కొంతమంది మన గ్రామంలో ఆంగ్ల పాఠశాలను స్థాపించడానికి, అంటే ఇంగ్లీష్ మీడియం పాఠశాలను స్థాపించడానికి 2 రోజులు కష్టపడ్డారు. 2 రోజులు. ఆ 2 రోజుల్లో ₹1,00,000 పైన మనకు వసూలయ్యాయి. ఎంత గర్వకారణం అని అంటే, దాతలు ఇంగ్లీష్ మీడియం చేయడానికి చాలా మంది ముందుకు వస్తున్నారు. కాబట్టి ఇక కర్తవ్యం మీదే. మీ పిల్లలను మాకు అప్పగించండి, దాతలు డబ్బులు ఇస్తారు. దాంతోపాటు మీ పిల్లలు మంచి చదువులు చదువుకోవడానికి ఆస్కారం ఉంటుంది. మహాశివరాత్రి వేడుకల సందర్భంగా ఆలయాలు ముస్తాబయ్యాయి. భక్తులు ఉపవాస దీక్షలు ఉండి పండ్లతో మొక్కులు తీర్చుకుంటారు. ఈ నేపథ్యంలో మార్కెట్లన్నీ పండ్లతో సందడిగా మారాయి. మహాశివరాత్రి అనగానే అందరికీ గుర్తుకు వస్తుంది ఉపవాస దీక్షలు. ఈ నేపథ్యం మహాశివుడికి పండ్లను నైవేద్యంగా సమర్పిస్తారు. మార్కెట్లో అన్ని పండ్ల విక్రయాలతో సందడిగా మారాయి. నిజామాబాద్, ఆర్మూర్, బోధన్, కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ తదితర ప్రాంతాలలో పండ్ల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. నిజామాబాద్ నగరంలోని కంటేశ్వర్ బస్టాండ్, సుభాష్ నగర్, వీక్లీ మార్కెట్, బోధన్ రోడ్, వర్ణి చౌరస్తా, పులాంగ్, వినాయక్ నగర్ తదితర ప్రాంతాలలో ప్రత్యేక పండ్ల విక్రయాలు నిర్వహిస్తున్నారు. తర్బూజా, ద్రాక్ష పండ్లు, ఆరెంజ్, సపోటా, అరటి పండ్లు, కివి, రత్నపురి గడ్డలతో పాటు ఖర్జూర పండ్లకు బాగా డిమాండ్ పెరిగిందని వ్యాపారస్తులు తెలిపారు. ఆరెంజ్, దానిమ్మ అన్నికి 10-20 రూపాయలు కిలోకి పెరుగుతాయి, తర్వాత తగ్గుతాయి. ఇప్పుడు బాగా కావాలా కదా, మందికి అందరు తీసుకుంటారు కదా, అందుకోసం పెరుగుతాయి. అది ఇప్పుడు ఇది ఆరెంజ్ ఒక బాక్స్ హోల్సేల్ 2 days, before 2 days 700 బాక్స్, ఆఫ్టర్ 2 days 900, 1000.
గతంలో కంటే ఈ ఏడు పండ్ల ధరలు తక్కువగా లభిస్తున్నాయని వినియోగదారులు అంటున్నారు. రేపు శివరాత్రి పర్వదినం కదా, ఫ్రూట్స్ కొనుక్కోవడానికి వచ్చినాం. ఈసారి రేట్లు తక్కువ ఉన్నాయి, ఇంతకుముందు బాగా రేట్లు ఉంటుండే, ఈసారి బాగా తక్కువ ఉన్నాయి. ఫ్రూట్స్ బాగున్నాయి, తీసుకుంటున్నాం. బీసీ వసతి గృహాలకు సీఎం కేసీఆర్ నూతన భవనాలు నిర్మించి ఉంటే బోధనలో ఇలాంటి సంఘటన జరిగేది కాదని బీసీ జాతీయ విద్యార్థి సంఘం ఉమ్మడి జిల్లాల కన్వీనర్ అఫ్రోజ్ ఆరోపించారు. నగరంలోని బసా గార్డెన్లో జాతీయ బీసీ విద్యార్థుల సంఘం ఉమ్మడి జిల్లా కన్వీనర్ అఫ్రోజ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బోధన్ పాఠశాలలో పెచ్చులు కూలి విద్యార్థినిలు గాయాల పాలవ్వడం బాధాకరమన్నారు. 251 బీసీ కళాశాల హాస్టళ్లు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయని, సీఎం కేసీఆర్ వసతి గృహాలపై స్పందించి ఉంటే ఇలాంటివి జరగబోయేవి కాదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అడుగడుగునా బీసీలకు అన్యాయం జరుగుతుందన్నారు. గాయపడిన విద్యార్థులకు ఇంటర్ పరీక్షలు ఆసుపత్రిలోనే నిర్వహించాలని, అదేవిధంగా వెంటనే ప్రభుత్వం స్పందించి 251 కాలేజ్ హాస్టల్ నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. నేడు బీసీ వసతి గృహాల పరిస్థితి అధ్వానంగా తయారైనాయి. మరి ఆ రోజు ఆర్ కృష్ణన్న గారి ఆధ్వర్యంలో అనేక ఉద్యమాలు చేసి సన్న బియ్యాన్ని సాధించుకోవడం జరిగింది. మరి ఈరోజు పాకెట్ మనీల కోసము, అదేవిధంగా కొత్త భవనాల కోసము ఈరోజు ఉద్యమం చేయవలసినటువంటి అవసరం ఆసన్నమైంది. 7 నెలలుగా తెలంగాణ ఎన్నికలు అయిపోయిన తర్వాత 7 నెలలుగా, దానికంటే ముందు కూడా 7 నెలల నుండి మనకి మెస్ ఛార్జీ బిల్లులను మంజూరు చేయమంటే ఈ యొక్క ప్రభుత్వం మెస్ ఛార్జీ బిల్లులను ఇప్పటిదాకా మంజూరు చేయలేదు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ప్రతాప్, వెంకట్, ప్రవీణ్, యోగేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రజ్ఞా విద్యా సంస్థల సిల్వర్ జూబ్లీ కార్యక్రమాన్ని ఆర్మూర్ మండలంలోని మామిడిపల్లి గ్రామంలో గల ప్రజ్ఞా ఐఐటి పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజేశ్వర్ రెడ్డి, ఎంఈఓ రాజగంగారంలు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ వేషధారణలతో సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని డ్యాన్సులు, నాటికలు చేశారు. విద్యార్థులు చేసిన డ్యాన్సులు ఆహుతులను ఎంతగానో అలరించాయి. అనంతరం ఎంఈఓ రాజగంగారాం, నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజేశ్వర్ రెడ్డిలు మాట్లాడుతూ గత 25 సంవత్సరాలుగా ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్ది ఉన్నత స్థాయిలోకి తీసుకెళ్లిన పాఠశాల ప్రజ్ఞా స్కూల్ అని అన్నారు. విద్యార్థులకు చదువుతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా అవసరమని, అలాగే అన్ని రంగాల్లో ముందు ఉండాలని సూచించారు. మంచి అకుంఠిత దీక్షతోటి ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దినటువంటి ప్రజ్ఞా హై స్కూల్ యాజమాన్యం వారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి మనకు ఈరోజు సాంకేతికంగా అనేకమైనటువంటి సేవలు మనకు అందుబాటులోకి వచ్చినటువంటి తరుణంలో ఈ విద్యను సక్రమమైన మార్గంలో విద్యార్థులకు అందించడం అనేది ఇటు విద్యార్థులకు కావచ్చు, అదేవిధంగా తల్లిదండ్రులకు కావచ్చు తలకు మించిన భారం అవుతుంది. ఎందుకంటే టెక్నాలజీ పెరిగిపోయిన తర్వాత మరి ఆ టెక్నాలజీ తోటి ఎంత మంచి విద్యార్థులకు వస్తుందో. కోటగిరి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఎస్సీడీడీ బాలుర హాస్టల్లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా మండల విద్యాధికారి నాగనాథ్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు. విద్యాధికారి నాగనాథ్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోనే దేశ భవిత అని, విద్యార్థులు కష్టపడి కాదు ఇష్టపడి చదవాలన్నారు. అప్పుడే మనం అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటామని, అప్పుడే మన కన్న తల్లిదండ్రులు, విద్య నేర్పిన గురువులు సంతోషపడతారన్నారు. ఉపాధ్యాయులు తరగతి గదిలో చెప్పే పాఠాలు ఎప్పటికప్పుడు నేర్చుకోవాలని ఆయన పేర్కొన్నారు. అప్పుడే మన పాఠశాలకు, గ్రామానికి మంచి పేరు ప్రతిష్టలు తెస్తామని అన్నారు. బాగా చదివి 10వ తరగతి పరీక్షల్లో 100% మార్కులు తెచ్చుకోవాలని సూచించారు. చదువుతో పాటు క్రీడల్లో కూడా పాల్గొనాలని, భవిష్యత్తులో జీవితాన్ని బంగారు బాటగా మార్చుకోవచ్చని అన్నారు. ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన విద్య, ఆరోగ్యం, ఆహారం, దుస్తులు, అనేక రకాల సదుపాయాలు కల్పిస్తుందని, వాటన్నిటినీ సరైన క్రమంలో సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ప్రతి క్లాస్లో
హాస్టల్ విద్యార్థి ఫస్ట్ ఉన్నారు. ఇది ఇప్పటిది కాదు, గత మనం చెప్తే హాస్టల్ విద్యార్థులే అన్ని రంగాల్లో కూడా ముందుకుండి చదవడంలో కానివ్వండి, ఆటల్లో కానివ్వండి, పాటలు కానివ్వండి, ప్రతి చోట కూడా వీళ్ళే ఫస్ట్ ఉండేవాళ్ళు. సో నేను కూడా మీ రకంగానే హాస్టల్లో ఉండి చదివాను. సార్ గారు కొన్ని విషయాలు చెప్పారు. కానీ దీనికి అందరికీ మన అదృష్టం ఏంటంటే రాజ్యాంగం రచించిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు డ్రాఫ్టింగ్ కమిటీ అప్పుడు చాలా క్లుప్తంగా మంచి విషయాలు రాస్తూ అందరికీ సౌకర్యాలు ఉండాలని చెప్పేసి ఆ రోజు ఆయన మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సాయిలు, వార్డెన్, నర్సింహులు పాల్గొన్నారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని వేములవాడలో జరిగే ఉత్సవాలకు ఆర్మూర్ ఆర్టీసీ డిపో నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. మల్లన్న దర్శనానికి భక్తులు పోటెత్తడంతో ఆర్మూర్ బస్టాండు రద్దీగా మారింది. ఈ సందర్భంగా ఆర్టీసీ అధికారులు మాట్లాడుతూ మహాశివరాత్రి సందర్భంగా వేములవాడలో జరిగే ఉత్సవాల దృష్ట్యా 30 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడం జరిగిందని, 3 రోజుల పాటు ఈ బస్సులు వేములవాడకు వెళ్లడం జరుగుతుందని, ప్రైవేటు వాహనాల్లో ప్రయాణించకుండా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి సురక్షితంగా గమ్యాన్ని చేరుకోవాలని, ప్రత్యేక ఆర్టీసీ సౌకర్యాలు సద్వినియోగం చేసుకోవాలని వారు తెలిపారు. ఆర్మూర్ డిపో నుండి వేములవాడకు జాతరకు ప్రత్యేక బస్సులు నడపబడుచున్నవి. పెద్దలకు 150, పిల్లలకు 75 రూపాయలు. ఇది గత సంవత్సరం కూడా ఈ రేట్ ప్రకారమే నడిపించడం జరిగింది. కావున ఆర్మూరు పట్టణ ప్రజలందరికీ ఈ అవకాశం ఆర్టీసీ వారు కల్పించేందుకు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకొని ప్రజలు కూడా ఆర్టీసీని ఆదరించి బస్సులో ప్రయాణించాలని, సురక్షిత ప్రయాణము ఆర్టీసీ ఉంటుంది కాబట్టి బస్సులోనే ప్రయాణించి ఆటోలు కానీ ప్రైవేట్ వెహికల్స్ కానీ ప్రయాణించకూడదని. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని 2 జిల్లాలలో విధులు నిర్వహిస్తున్న సర్కిల్ ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ హైదరాబాద్ వెస్ట్ జోన్ ఇన్స్పెక్టర్ జనరల్ స్టీఫెన్ రవీంద్ర ఉత్తర్వులు జారీ చేశారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాకు సంబంధించిన సిఐలకు స్థానచలనం కల్పించారు. జి వెంకటేశ్వర్లు నిజామాబాద్ స్పెషల్ బ్రాంచ్ నుంచి డిచ్పెల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ గా, ఎల్ రామాంజనేయులు డిచ్పెల్లి సర్కిల్ నుంచి జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ గా, సి టాటాబాబు సదాశివనగర్ సర్కిల్ నుంచి బీర్కూర్ బాన్స్వాడ రూరల్ సర్కిల్ కు, ఎస్ మధుసూదన్ బీర్కూర్ సర్కిల్ నుంచి నిజామాబాద్ సిసిఎస్ కు బదిలీ చేస్తూ ఐటీ ఉత్తర్వులు వెలువడించారు. త్వరలో జరగనున్న నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గ ఎన్నికల కోసం టీఆర్ఎస్ పార్టీ సమాయత్తమవుతుంది. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సన్నాహక సమావేశాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దీనికోసం టూర్ షెడ్యూల్ కూడా విడుదలైంది. ఈ నెల 14న ఉదయం కేటీఆర్ జిల్లా కేంద్రంలో జరిగే పార్టీ నేతల కార్యకర్తల సమావేశానికి హాజరు కానున్నారు. కాగా శనివారం పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని పార్టీ అధిష్టానం నియమించింది. దీంతో పాటు పార్టీ తరఫున ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్సీ భాను ప్రసాద్ రావుకు బాధ్యతలు అప్పగించింది. కరీంనగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్న భాను ప్రసాద్ రావును ఈ మేరకు పార్టీ తరఫున నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా వేముల అన్ని తానే వ్యవహరించనున్నారు. ఎంపీ కవితను మళ్లీ భారీ మెజార్టీతో గెలిపించుకోవడమే ధ్యేయంగా పనిచేద్దామని, 4 లక్షల మెజార్టీ తీసుకొద్దామని ఇటీవల జరిగిన ఆయన సన్మాన సభలో ప్రతినాబున్నారు. నేతలంతా ఈ విషయంలో దృఢ సంకల్పంతో ఉన్నారు. తాజాగా ఈ ఎన్నికల కోసం నియోజకవర్గ ఇన్ఛార్జీలను కూడా ప్రకటించడంతో ఇక జిల్లాలో రాజకీయ వేడి మరింత రాజుకుంది. త్వరలో నోటిఫికేషన్ వెలువడనుండటంతో ఇందూరు గులాబీ దళం కథన రంగంలోకి దూకేందుకు రెడీ అయ్యింది. కేటీఆర్ జిల్లా పర్యటనతో మరింత ఊపు రానుంది. నగరంలోని ఆరో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల నిజాం కాలనీలో దొంగతనం జరిగిందని ఆరో టౌన్ ఎస్ఐ లక్ష్మయ్య తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నిజాం కాలానికి చెందిన కలాం అనే వ్యక్తి శుక్రవారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి సిద్దిపేట జిల్లా మల్లన్న సాగర్ ప్రాజెక్టు వద్ద పని నిమిత్తం వెళ్లారు. ఉదయం స్థానికులు కలాం ఇంటి తాళాలు పగిలిపోయి ఉండటం చూసి కలాం కు ఫోన్ చేసి సమాచారం అందించారు. వెంటనే కలాం ఇంటికి చేరుకుని తన ఇంట్లో ఉన్న 15 తులాల బంగారం, 20 తులాల వెండి, 80,000 నగదు చోరీ అయిన ఎస్ఐ కు ఫిర్యాదు చేశారు. కలాం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. నగరంలోని
నగరంలోని 3వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బ్యాంకు కాలనీలో శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనానికి పాల్పడ్డారని 3వ టౌన్ ఎస్ఐ కృష్ణ తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. బ్యాంకు కాలనీకి చెందిన గణేష్ అనే న్యాయవాది తన తల్లికి ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఇంటికి తాళం వేసి హైదరాబాద్ కు వెళ్లారని తెలిపారు. గుర్తు తెలియని దుండగులు ఇంటి తాళం పగలగొట్టి ఇంట్లో ఉన్న 6.5 తులాల బంగారం, 10 తులాల వెండి, 80,000 నగదు అపహరించినట్లు తెలిపారు. గణేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. సుభాష్ నగర్ లోని పోస్ట్ ఆఫీస్ లో పోస్టల్ అసిస్టెంట్ విధులు నిర్వహిస్తున్న జ్ఞాన ప్రసాద్ రావు ఫంక్షన్ నిమిత్తం ఇంటికి తాళం వేసి వెళ్లటంతో దుండగులు తాళం పగలగొట్టి ఇంట్లో ఉన్న 5.5 తులాల బంగారం, 15,000 నగదు ఎత్తుకెళ్లారని తెలిపారు. నా పేరు జ్ఞాన ప్రసాద్ రావు. నేను పోస్టల్ అసిస్టెంట్ గా సుభాష్ నగర్ పోస్ట్ ఆఫీస్ లో విధులు నిర్వహిస్తున్నాను. 1వ తారీఖు నేను హైదరాబాద్ మా బామ్మర్ది ఇంటి గృహప్రవేశం నిమిత్తం వెళ్ళడం జరిగింది. ఆ దినం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు మా ఇంటిని వేసినటువంటి తాళాలను ధ్వంసం చేసి ఇంట్లో ఉన్నటువంటి ఆభరణాలు, కొంత నగదు దోసుకోవడం జరిగింది. 5.5 తులాల బంగారము, 15,000 రూపాయలు తీసుకొని వెళ్ళడం జరిగింది. మేము తెల్లవారి మా బ్రదర్ ఫోన్ చేసి చెప్పినప్పుడు మేము వచ్చి ఇవన్నీ చెక్ చేసుకున్నప్పుడు ఇవన్నీ పోయినాయని మాకు తెలియడం జరిగింది. దీన్ని మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. క్లూస్ టీం ఆధారంగా విచారణ చేపడుతున్నామని ఎస్ఐ తెలిపారు. ఆకాశంలోని హరివిల్లులు ఇందూర్లో సందడి చేశాయి. బుడిబుడి అడుగులతో చిన్నారులు హొయలొలికించారు. తమ వస్త్రధారణలతో తెలుగు సాంప్రదాయాన్ని ఆవిష్కరించారు. మెట్రో నగర్లకే పరిమితమైన ఫ్యాషన్ షో జిల్లా కేంద్రంలో మొదటిసారిగా ఏర్పాటు చేశారు. ఇన్ఫినిటీ ఎఫ్ ఫ్యాషన్ డిజైనింగ్ కళాశాల ఆధ్వర్యంలో శనివారం రాత్రి జిల్లా కేంద్రంలోకి వినాయక్ నగర్ బర్స్వా గార్డెన్స్ లో ఫ్రెష్ పేజ్ పేరుతో ప్రదర్శన ఏర్పాటు చేశారు. తమ కాళ్ళ మీద తాము నిలబడడం కాకుండా ఒక వ్యవస్థగా ఎదిగేలాగా ఫ్యాషన్ డిజైనింగ్ అనేది తయారైంది. దీంట్లో చాలా ఉన్నాయి. ఫ్యాషన్ డిజైనింగ్ అంటే కాస్ట్యూమ్ డిజైనింగ్, అందులోనే స్టైలింగ్. మనిషి అందం అని చాలామందికి ఒక అపోహ ఉంది. అందం అంటే ఫలానా శరీరాకృతిలోనో, వర్ణంలోనో, రంగులోనో, లేకపోతే అలా హెయిర్ స్టైల్లోనో ఉండదు. ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్. ఒక మనిషి ముఖం మన ఆలోచనని, మన మనసుని చెప్తుంది. మీరు అందంగా ఉండాలంటే ఫస్ట్ అన్నిటికన్నా ముఖ్యం కావాల్సింది ఆరోగ్యం. ఆరోగ్యంగా లేకుండా అందంగా కనబడలేము. కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపకులు రత్నాకర్, నిషిత వర్మ, అపూర్వ నేతృత్వంలో చిన్నారులు ఆహుతుల చప్పట్లు, ఈలలు, కేరింతల మధ్య ర్యాప్ వాక్ చేశారు. ముఖ్య అతిథిగా కుబుసం దర్శకుడు శ్రీనాథ్ హాజరయ్యారు. రెండవసారి భారీ మెజార్టీతో గెలిచిన టీఆర్ఎస్ ప్రభుత్వం 80% ఉన్న వ్యవసాయ కులాలపై దృష్టి సారించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్ది వెంకట్రాములు డిమాండ్ చేశారు. నగర కాలనీ నాందేవాడలో గల తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం కార్యాలయంలో టీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్ది వెంకట్రాములు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు బంధు పథకాలలో కౌలు రైతులను ప్రభుత్వం విస్మరించిందని వాపోయారు. రైతు కూలీల బతుకులు చాలా దీనంగా ఉన్నాయని అన్నారు. అందుకు రైతు బంధు లాగే కులబంధు పథకం అమలు చేయాలని, అప్పుడే సామాజిక వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు. ఇంకా ఉపాధి పనులు వెంటనే ప్రారంభించి కూలీలను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. దాంట్లో భాగంగానే ప్రభుత్వం రైతు బంధు పథకం పెట్టి రైతులకు కొంత ఆసరాగా నిలబడ్డది. అదేవిధంగా సమాజంలో బహుజనులతో కలిసిన 80% మంది ప్రజలు కలిగిన సంఘం వ్యవసాయ కూలీలు. ఈ వ్యవసాయ కూలీలకు కూడా కూలీ బంధు పథకాన్ని పెట్టాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని సూచిస్తున్నాం. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని అన్ని శివాలయాలు ముస్తాబయ్యాయి.
సోమవారం ఉదయం తెల్లవారుజాము నుండి శంభుని గుడి, నీలకంఠేశ్వర ఆలయం, ఉమామహేశ్వర ఆలయం, హమలవాడి, ఆదర్శ్ నగర్ లోని శివాలయం, నాగారంలో శివాలయం, మార్కండేయ మందిరం, మనోకామేశ్వర ఆలయాలతో పాటు జిల్లాలలోని అన్ని శివాలయాల్లో ఉదయం నుంచి ప్రత్యేక పూజలు, బిల్వపత్ర, రుద్రాభిషేకాలు నిర్వహించనున్నారు. ఈసారి సోమవారం రోజు శివరాత్రి కలిసి రావడంతో భక్తుల రద్దీ మరింత పెరగనుంది. మధ్యాహ్నం ఆయా ఆలయాల్లో వేద మంత్రాల మధ్య శివ కళ్యాణం జరుగునుంది. మహాశివరాత్రి పర్వదినాన్ని నిష్ఠతో వ్రతంగా చేసుకోవటం పురాణ కాలం నుంచి వస్తుంది. కంఠేశ్వర్లోని నీలకంఠేశ్వర ఆలయంలో స్వయంభూ పురాతన ఆలయం కావటంతో భక్తులు ఉదయం తెల్లవారుజామున 3 గంటల నుంచే స్వామివారిని దర్శించుకునేందుకు బారులు తీరనున్నారు. సాయంత్రం వరకు భక్తులు ఏకధాటిగా స్వామివారికి మొక్కులు సమర్పించుకుంటారు. भक्ति प्रियाय भवरोग भयापहाय उग्राय दुर्ग भवसागर तारणाय ज्योतिर्मयाय गुणनाम सुनृत्यकाय दारिद्र्य दुःख दहनाय नमः शिवाय. నగరంలో నెహ్రూ పార్కు సమీపంలో ఉన్న శంభులింగేశ్వర ఆలయం శివరాత్రి ఉత్సవాలకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఉదయం 4 గంటలకు సుప్రభాతం, 4:30 గంటలకు లఘు రుద్రాభిషేకం, 2 గంటలకు హావనము యజ్ఞం, సాయంత్రం 4:15 కళ్యాణం, రాత్రి 11:50 నుంచి 1 గంట వరకు నిషి పూజ నిర్వహించనున్నారు. ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. లడ్డూ ప్రసాదం ఉచితంగా పంపిణీ చేయనున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో రంగురంగుల ఎల్ఈడీలు, విద్యుత్ దీపాలతో ఆలయాన్ని అలంకరించారు. భక్తుల సౌకర్యార్థం ఆలయం వెలుపల పందిళ్లను వేయించారు. బోధన్ పట్టణంలోని షర్బాది కెనాల్ పక్కనే ఉన్న బీసీ కళాశాల బాలికల వసతి గృహం పైకప్పు శనివారం సాయంత్రం కూలడంతో 3 విద్యార్థినులకు గాయాలయ్యాయి. వసతి గృహం పైకప్పు శనివారం సాయంత్రం కూలడంతో 3 విద్యార్థినులకు గాయాలయ్యాయి. కాగా వీరిలో మంజుల అనే విద్యార్థిని బోధన్ ప్రభుత్వ దవాఖానలో చేర్పించి చికిత్సలు చేయిస్తున్నారు. మరో 2 విద్యార్థులకు సాధన, శైలేజను చికిత్సల నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. బోధన్ ప్రభుత్వ దవాఖానలో చికిత్స పొందుతున్న మంజులను పీడీఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి గౌతమ్ కుమార్ పరామర్శించారు. సదరు విద్యార్థిని మెరుగైన చికిత్సలు జరిపించాలని వైద్యులను కోరారు. కాగా వసతి గృహంలో విద్యార్థులకు గాయాలై దవాఖానాలకు తరలించిన సాయంత్రం వరకు వసతి గృహం సంక్షేమ అధికారి మాత్రం అక్కడకు రాలేదని విద్యార్థులు వాపోయారు. అయితే శిథిలావస్థకు చేరిన భవనాన్ని కూల్చివేసి నూతన భవనం నిర్మించాలని పీడీఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి గౌతమ్ కుమార్ కోరారు. అధికారులు పర్యవేక్షణ లోపం కూడా కొట్టొచ్చినట్టు కనిపిస్తుందని ఆయన ఆరోపించారు. ఎగ్జామ్ రాసొచ్చి తిండి పడుకున్నాను అనమాట. అది టైం వచ్చి పడిపోయింది. పడిపోయే టైం సమయంలో మళ్ళీ మా కూతురు పోరాటం జరుగుతుంటుంది. పరీక్ష రాసి వచ్చింది. వచ్చి అక్కడ మేము పడుకున్న తర్వాత మీది స్లాబ్ దంచ అనేది మీద పైన పడ్డది. పిల్ల బాగా సాల్ చేంజ్ చేసి బోధనకి ఎన్నికే ప్రతిస్తాను. కన్న కొడుకే కాలయముడై తల్లిని బలి తీసుకున్నాడు. కుటుంబ కలహాలతో క్షణికావేశంతో నవమాసాలు మోసి కనిపించిన తల్లి అని కూడా చూడకుండా అతి కిరాతకంగా తల్లిని చంపేశాడు. ఆర్మూర్ మండలంలోని మామిడిపల్లి గ్రామ నేషనల్ హైవే రోడ్డులో శనివారం రాత్రి ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆర్మూర్ మండలంలోని మచ్చర్ల గ్రామానికి చెందిన మలియమ్మ తన కొడుకు మనుమరాలితో కలిసి మామిడిపల్లి గ్రామంలో గల చర్చిలో ప్రార్థనకు వచ్చింది. కొడుకు శివ గత కొన్ని రోజులుగా తన భార్యకు విడాకులు ఇచ్చి 2 కూతుళ్లను ఒక్కొక్కరు పెంచుకుంటున్నారు. శనివారం చర్చిలో ప్రార్థనల అనంతరం భార్యపై కోపంతో కూతుర్ని రోడ్డుపై చంపడానికి ప్రయత్నిస్తుండగా తల్లి మరియమ్మ అడ్డుకోవటంతో కోపంతో చెలరేగిన శివ పక్కనే ఉన్న కట్టెతో తల్లిని చితకబాదాడు. రోడ్డుపై వెళ్లిన వారు
గమనించి అడ్డుకొని శివను చితకబాది పోలీసులకు అప్పగించిన ప్రయత్నం చేయగా పారిపోయాడు. మరియమ్మను చికిత్స నిమిత్తం నిజామాబాద్ జిల్లా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామని, త్వరలో హంతకుని పట్టుకుంటామని SHO రాఘవేందర్ తెలిపారు. మరియమ్మ అనే మహిళను ఆమె కుమారుడైనటువంటి శివ కట్టెతో కొట్టడం వల్ల తీవ్ర గాయాలు పాలైన అనంతరం ఆమె భర్త నిజామాబాద్ ఆసుపత్రికి తరలించినారు. అక్కడ ట్రీట్మెంట్ జరుగుతుండగా ఆమె మరణించినది. ఇట్టి మరణానికి గల కారణం అతనికి ఈ మధ్య అతని భార్యకు అతనికి గొడవ జరగడం వల్ల ఇద్దరు పిల్లలను పంచుకున్నారు. ఒక కూతుర్ని ఆమె వద్ద, ఇంకో కూతుర్ని తన వద్ద పెట్టుకున్నది. భార్య మీద కోపంతో ఆ కూతుర్ని చంపుదామనే ప్రయత్నం చేస్తుండగా తల్లి అడ్డుకోవడం వల్ల తల్లిని అతి కిరాతకంగా కట్టెతో కొట్టడం వల్ల ఆమెకు తీవ్ర గాయాలైనాయి. నిన్న రాత్రి నిజామాబాద్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ జరుగుతూ ఆమె మరణించినది. హైదరాబాద్లోని హోటల్లో అనుభవం కలిగిన మాస్టర్లచే వంటలు చేసి మంచి రుచికరమైన ఆహారం అందించబోతున్న సాయి తాత్రిక రెస్టారెంట్ను నగర ప్రజలు వినియోగించుకోవాలని నగర మేయర్ ఆకుల సుజాత కోరారు. నగరంలోని వినాయక్ నగర్ లోని యమహా షోరూం ఎదురుగా సాయి దాత్రిక రెస్టారెంట్ ను యజమానులు దాత్రిక రమేష్, దాత్రిక రతన్లు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నగర మేయర్ ఆకుల సుజాత మరియు ధర్మపురి సురేందర్ విచ్చేసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నేటి సమాజం మారుతున్న తరుణంలో సమాజం తీరు వంటలు ఉండాలని, అదే దృక్పథంతో సాయి దాత్రిక రెస్టారెంట్ ను ఏర్పాటు చేశారని అన్నారు. ఈ అవకాశాన్ని నగర ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. ఈరోజు సాయి దాత్రిక ఫ్యామిలీ రెస్టారెంట్ ఓపెనింగ్ అయింది. మా వద్ద వినాయక్ నగర్ అండి మాది, యమహా షోరూం ముంగట చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఫిష్ బిర్యానీ, ఫ్రాన్స్ బిర్యానీ, దేశ్ చికెన్ బిర్యానీ, తందూరి, బటర్ నాన్, పాలక్ పన్నీరు, కబాబ్స్, ఫ్రాన్స్ ఐటమ్, ఇందులోని అన్ని రకాల ఐటమ్స్ మా హోటల్లో దొరుకుతాయి. మా స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ ఉన్న మాస్టర్స్ హైదరాబాద్లో పెద్ద హోటల్లో చేసి షెఫ్ అని మాస్టర్ ఉన్నారు ఇద్దరు, వాళ్ళు బ్రహ్మాండంగా చేస్తారు. బ్రహ్మాండమైన టేస్ట్ ఉంటుంది. ఈరోజు మేము హోటల్ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఓటరు నమోదుకు మార్పులు చేర్పుల కొరకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించిన బోధన్ ఆర్డీఓ గోపీరాం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన BLOలకు పలు సూచనలు ఇచ్చారు. ఎడపల్లి మండలంలో ఓటరు నమోదు కేంద్రాలను బోధన్ ఆర్డీఓ తనిఖీ చేశారు. ఓటరు నమోదు మార్పులు చేర్పుల కొరకు 2 రోజుల పాటు స్థానిక BLOలు పోలింగ్ కేంద్రాల్లో అందుబాటులో ఉండాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేయడంతో ఎడపల్లి మండలంలో ఆయా గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాల్లో BLOలు, VROలు, VRAలు శనివారం, ఆదివారం నమోదు కార్యక్రమం చేపట్టారు. ఈ మేరకు బోధన్ ఆర్డీఓ గోపీరాం మండలంలోని పలు గ్రామాల్లో కొనసాగుతున్న నమోదు కార్యక్రమాన్ని తనిఖీ చేశారు. మృతి చెందిన వారెవరైనా ఉంటే తొలగించాలని, ఒక్కరికి 2 సభ్యత్వాలు ఉంటే 1 ఓటును తొలగించాలని, మార్పులు చేర్పులు త్వరితగతిన చేపట్టాలని చెప్పారు. అయితే నూతన ఓటర్ల నమోదు కంటే మార్పులు చేర్పుల కొరకు బీడీ కార్మికులు అధిక దరఖాస్తులు చేసుకున్నట్లు స్థానిక BLOలు తెలిపారు. అనంతరం పోలింగ్ బూత్ల వద్ద సౌకర్యాలను పరిశీలించారు. ప్రైవేటు పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి తానాకలన్ ప్రభుత్వ పాఠశాల నిదర్శనమని మండల విద్యాశాఖ అధికారి రామారావు అన్నారు. ఎడపల్లి మండలంలోని తానాకలన్ గ్రామంలో గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థులు పరీక్షలంటే భయపడకుండా ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని ప్రణాళికబద్ధంగా చదువుకోవాలన్నారు. తల్లిదండ్రుల కలలను సాకారం చేయాలని పేర్కొన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ, విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యా బోధన అందిస్తున్నామని, అలాగే విజ్ఞాన, క్రీడా రంగాలలో శిక్షణ ఇస్తున్నామని అన్నారు. రాష్ట్ర జిల్లా స్థాయిలో జరిగే పోటీలలో రాణించి విజయం సాధించాలన్నారు. సహాయ సహకారాలు అందిస్తాను. మరి దాంట్లో భాగంగానే ఇక్కడ ఇద్దరు, వాస్తవానికి ఒక విద్యా వాలంటీర్ ఇవ్వాల్సింది, కానీ ఈ గ్రామంలో ఉన్నటువంటి విద్యార్థుల యొక్క ఉత్సాహాన్ని, గ్రామస్తుల యొక్క సహకారాన్ని దృష్టిలో ఉంచుకొని అదనంగా ఒక విద్యా వాలంటీర్ని కూడా ఈ గ్రామానికి అందించడం జరిగింది. ఇది ఎందుకంటే అడిగిన వారికి తెలుసు, సార్లు కూడా తెలుసు, వాస్తవానికి ఇక్కడ ఉన్నటువంటి స్థితి ప్రకారంగా ఒక విద్యా వాలంటీర్ వస్తారు. అనంతరం విద్యార్థులు నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి.
ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ పాల్డ భాస్కర్ రెడ్డి, ఎంపీటీసీ ఆకుల సురేష్, ప్రధానోపాధ్యాయులు కుమార్, నరేందర్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. మార్చి 6వ తేదీన బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా రాష్ట్రంలోని 5 జిల్లాలలో సమావేశాల్లో పాల్గొంటారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి తెలిపారు. నగరంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు పల్లె గంగారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా 5 క్లస్టర్ల మీటింగ్, నిజామాబాద్, ఆదిలాబాద్, జహీరాబాద్, మెదక్, కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గాల మీటింగ్ జరుగును. ఈ రోజు సమావేశంలో నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు పల్లె గంగారెడ్డి, కామారెడ్డి జిల్లా అధ్యక్షులు భానాల లక్ష్మారెడ్డి, బత్స లక్ష్మీ నరసయ్య, తక్కర హనుమంతరెడ్డి, ఏళ్లప్ప, నగర అధ్యక్షుడు ఎండల సుధాకర్, వెంకటేష్, రాజేందర్, సుబేదర్, స్వామి యాదవ్, సుగుణ, బాదం కిషన్, శ్రీనివాస్ శర్మ, మున్నేర్, రషీద్, నారాయణ యాదవ్, మాధవ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ సన్నాహక సమావేశం కూడా చేసుకోవడం జరిగింది. రేపు ఉదయం 9 గంటలకు అర్బన్ నియోజకవర్గం, మధ్యాహ్నం 12 గంటలకు బోధన్ నియోజకవర్గం, సాయంత్రం 4 గంటలకు ఆర్మూర్ నియోజకవర్గ సన్నాహక సమావేశాలు కూడా జరుపుకోవడం జరుగుతుంది. అమిత్ షా గారి రాక సందర్భంగా క్లస్టర్ సమావేశానికి భూమారెడ్డి గార్డెన్ బోర్గాంలో నిర్వహించడం జరుగుతుంది. దీనికి నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి బూత్ అధ్యక్షుడు, బూత్ ఇన్ఛార్జ్, బూత్ ప్రముఖ్, ప్రతి బూత్ నుంచి మినిమం 3 చొప్పున నిజామాబాద్ పార్లమెంట్ పరిధి నుంచి రావడం జరుగుతుంది. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు చూద్దాం. సిరికొండ మండలంలోని నూతనంగా ఎన్నికైన కొత్త గ్రామ పంచాయతీ నర్సింపల్లి తాండా, కర్దూర్పేట్ గ్రామాలలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన జిల్లా యువ నాయకులు భాజీరెడ్డి జగన్. నర్సింపల్లి తాండా గ్రామ పంచాయతీలో బీసీ కమ్యూనిటీ హాల్ 4 లక్షలు, కర్దూర్పేట్ గ్రామంలో 6,04,000 రూపాయలతో హనుమాన్ టెంపుల్ వీధిలో సీసీ రోడ్డు నిర్మాణం. రానున్న రోజుల్లో ప్రతి గ్రామ పంచాయతీకి నిధులు తెచ్చి అభివృద్ధి చేసుకుందామన్నారు. ఎంపీపీ మంజుల ప్రకాష్, అన్సార్, సిరికొండ సర్పంచులు రాజారెడ్డి, ఎంపీటీసీ తిరుమల, వసంత చందర్, పెద్దోళ్ల గంగన్న తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహిళలలో సాధికారత, రక్షణ, సమానత్వం పెంపొందించేందుకు ఎన్జీఓలు కృషి చేయాలి. సిపి కార్తికేయ సతీమణి రీచా కార్తికేయ. విద్యార్థులకు ఉన్నత చదువు, ఉపాధి అవకాశాలకు ఎన్సీసీ ఎంతో ఉపయోగపడతాయి. సి సర్టిఫికెట్ పరీక్ష కేంద్రాన్ని సందర్శించిన గ్రూప్ కమాండర్ డీకే గుప్తా వెల్లడి. కేదారేశ్వర ఆశ్రమంలో మొదలైన మహాశివరాత్రి వేడుకలు. మంగిరాములు మహారాజ్ ఆధ్వర్యంలో ఘనంగా శివ కళ్యాణం. శివరాత్రికి ముస్తాబైన శివాలయాలు. రంగురంగుల విద్యుత్ దీపాలతో ప్రత్యేక ఏర్పాట్లు చేసిన ఆలయ కమిటీలు. అర్ధరాత్రి నుంచి మొదలు కానున్న పూజలు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పునర్జీవన పథకం ద్వారా పూర్తి చేయాలి. హైదరాబాద్ లో అధికారులతో సమీక్షించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి.
ఉద్యోగుల సమస్యలు పరిష్కారానికి టీఎన్జీఓస్ సంఘం కృషి చేస్తోంది. ఆర్మూర్లో టీఎన్జీఓస్ నూతన భవనాన్ని ప్రారంభించిన టీఎన్జీఓస్ రాష్ట్ర అధ్యక్షుడు రవీందర్ రెడ్డి వెల్లడి. కన్న కొడుకే కాలయముడయ్యాడు. క్షణికావేశంలో తల్లిని చంపిన కొడుకు. ఆర్మూర్లో ఘటన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్ న్యూస్.